నమస్తే. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన బాల్యంలో 10 నుంచి 12 సంవత్సరాలు కిరాయి ఉన్న ఇంటి దగ్గర వనపర్తిలోని తన కిరాయి ఉన్న ఇంటి దగ్గర ఉన్నాం. ఇది అన్నమాట. ప్రస్తుతం ఈ రోజు రేవంత్ రెడ్డి తను డైరెక్ట్ అంటే చిన్నప్పుడు నేను అంతా కూడా ఇక్కడే గెలిపినా. మా ఓనర్స్ కూడా ఇక్కడనో. నా స్కూలింగ్ కావచ్చు అంతా కూడా ఇక్కడే గడిపినా అని చెప్పేసి ఈ ఇంటి ఓనర్స్కి కూడా కలవడానికి వచ్చి ఇక్కడ అలాగే వనపర్తిలోని తను చదువుకున్న స్కూల్ని కావచ్చు, కూడా అతను చదువుకున్న కాలేజ్ కావచ్చు. ఈ ఏరియాలో కూడా కొంతవరకు అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన కూడా తను వచ్చి రేవంత్ రెడ్డి రావడం జరిగింది. మనం చూస్తున్నాం కదా. ఇదే ఇల్లు అనమాట. రేవంత్ రెడ్డి ఈరోజు తన చిన్న ఉన్నప్పుడు ఉన్న ఇల్లు కూడా అంటే రెంట్కు ఉన్న ఇల్లు ఇక్కడనే. ఇక్కడ నుంచి స్కూలింగ్ చేస్తాను. ఇదంతా కూడా చేస్తాను. ఈ రోజు వచ్చి తను ఇక్కడ ఈ ఓనర్స్ ఇంటి ఓనర్స్ పార్వతమ్మ ఎవరైతున్నారో వారిని వచ్చి కలిసి వాళ్ళని పలకరించి అంటే ఆల్మోస్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత తను రెంట్కు ఉన్న ఇల్లు కూడా మర్చిపోకుండా ఓనర్స్ కూడా మర్చిపోకుండా వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడించి కూడా వెళ్ళడం జరిగింది. ఒకసారి కోసం చూస్తారు కదా. మనం ఇక్కడ ఇంట్లో ఉన్నాం అంటే రేవంత్ రెడ్డి గారు చిన్నప్పుడు తను గడిపిన ఇల్లు ఇల్లు ఇక్కడనే అనమాట. ఇదే ఇంట్లో తను రేవంత్ రెడ్డి ఉంటున్న పరిస్థితి. అప్పుడు చిన్నప్పుడు సుమారు 10 నుంచి 12 వరకు కూడా ఇక్కడనే ఉండి ఇక్కడ నుంచి స్కూల్కి నుంచి కూడా వెళ్తాను. ఇదే ఈ ఇంటికి సంబంధించిన ఓనర్ పార్వతమ్మ గారు మనతో పాటు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. చెప్పండి అమ్మ, మీ ఇంట్లో చిన్న ఉన్నప్పుడు వచ్చి 10 నుంచి 12 సంవత్సరాలు ఉండి ఇక్కడ నుంచి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ రిటర్న్ వచ్చారు మీ ఇంటికి. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే అది మాకు మాటల్లో చెప్పలేము. అది అనుభూతి, ఆ సంతోషం. మా మేము ఒక్కరమని కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంత సంతోషంగా ఉన్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు సంతోషంగా ఉన్నారు. మన ఇంట్లో ఎట్లా ఉండరు పిల్లలు ఇప్పుడు ఇంత ఎత్తు ఎదిగినా కానీ మనల్ని మర్చిపోకుండా మన ఇంటికి ఇంత హోదా ఉన్నా ఆ హోదా అంతా పక్కకు పెట్టి మన ఇంటికి వచ్చిండ్రు అని మా ఇంట్లో వాళ్ళు అందరు చాలా సంతోషపడుతున్నారు. వచ్చి ఏం మాట్లాడారు, ఎట్లా పలకరించారు? ఆమె ఆంటీ అంటే చిన్నప్పుడు ఆంటీ అంటాడు, ఇప్పుడు కూడా అట్లనే అన్నారు. ఆంటీ అన్నారు, పార్తక్క అనే పిలుస్తారు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు కూడా అదే అక్క అనే. మాది అక్క తమ్ముడు అనుబంధమే. ఏం మేము పర్సనల్ గా మాట్లాడుకునేది ఏముంది, అందరు ఉన్నారు. మా పాప, అల్లుడు, మా కొడుకు, కోడళ్ళు, మా అందరు ఉన్నారు. వాళ్ళందరితో అందరినీ ఒక్కరి పేరు కూడా మర్చిపోలేదు ఇప్పటి వరకు. మర్చిపోలేదు, అందరిని పేరు పేరున పలకరించింది అన్నట్లు. హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నన్ను అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ సొంత నక్క ఎట్లా చూసుకుంటారో నన్ను కూడా అట్లే చూసుకుంటాడు. మా ఇద్దరి మధ్యలో ఏం భేదభావం లేదన్నట్లు. లేదు, హామీలు గీమీలు మా మధ్యలో లేవన్నట్లు. చిన్నప్పుడు మీరు చూసి చిన్నప్పుడు ఎట్లా ఇట్లానే చురుకుగా కావచ్చు, లేక ఇట్లానే అంటే ఇట్లా మాట్లాడటం ఇంకా ఎక్కువ ఉంటుండే. అల్లరి లేదు, చాలా ఇంటెలిజెంట్ రేవంత్ రెడ్డి చిన్నప్పటి నుంచి. తను డిఫరెంట్. అసలు తను ఏదన్నా గోల్ రీచ్ కావాలనుకుంటే అది కంపల్సరీ ఎంత కష్టమైనా సరే చేసేస్తుండే. చిన్నప్పటి నుంచి కూడా అలవాటు ఉంది. అది మరి సీఎం కావాలని ఆయనకు చిన్నప్పటి నుంచి కోరిక ఉన్నదేమో, చెప్పలేదు మాకు. అంత అంటే చిన్నప్పుడు అంత రాజకీయ నేపథ్యం లేదు కదా, ఇక ఉండొచ్చు. అది తన కోరిక తను ఫుల్ఫిల్ చేసుకున్నాడు అన్నట్లు. చూస్తా ఉండే చిన్నప్పుడు దగ్గర చూస్తా ఉండే. హోంవర్క్ స్కూల్ కి పోవడం రావడం కానీ అల్లరి చేయడం కానీ కంప్లైంట్స్ కావట్లేమన్నా వస్తున్నాయి మీ దగ్గర? కంప్లైంట్లు ఏం లేవు. మా పిల్లలు కూడా చిన్న పిల్లలే. ఇంకా ఆ పిల్లలు ఈ పిల్లలు ఎప్పుడు కలిసి ఆడుకోవడం, అల్లరి చేయడం, కొట్టుకోవడం అన్నీ ఇంకా మామూలుగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లుంటారో ఇంకా అట్లే అన్నట్లే. వాళ్ళు మా ఇంట్లో వచ్చి రెంట్కున్నారు అని భావం మాకు లేదు. ఆ పిల్లలు మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నాం అనే భావం వాళ్ళకి లేదు. ఈయనకు ఒక్కనికే కాదు, వాళ్ళ అన్నదమ్ములకి ఎవరికి లేదు. ఎవరికి లేదు, అందరు మంచిగా ఉండేటోళ్ళు ఇట్లా. వెళ్ళిపోయిన తర్వాత కూడా అంటే వెళ్ళిపోయినాక ఆయన మెల్ల రాజకీయంగా చిన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇట్లా ఒక్కొక్క అంచెలుగా ఎదిగి అప్పటి నుంచి కూడా కాంటాక్ట్లు ఉండేనా? జెడ్పీటీసీగా గెలిచిన తర్వాత మా పాప పెళ్ళయింది, పెళ్ళికి వచ్చిండ్రు. నేనే కదా వాళ్ళ కూతురు పెళ్ళికి. వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా నేను అటెండ్ అవుతా. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏ ఫంక్షన్ జరిగినా నేను అటెండ్ అవుతాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వాళ్ళందరూ అందరు మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అంటే ఇంకా చిన్నప్పటి నుంచి తెలుసు కదా, ఇప్పుడు కొత్తగా పరిచయం కాదు కదా, అందరు మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఎంత అంటే అప్పుడు రెంట్ ఎంత ఉంటాయి ఇంటికి? రేవంత్ రెడ్డి వాళ్ళకి ఎంతకి ఇచ్చారు? అప్పుడు ఎంత తక్కువ, అంత 150 ఎంతనో ఉన్నది అంతే. అంత మా పాప పుట్టక ముందు వచ్చిండ్రు. మా పాపకి ఇప్పుడు 40 ఇయర్స్. 40 ఇయర్స్ అనుబంధం మాది.
ఆయన అట్లా ఆడ తెలంగాణకి లాస్ట్ డిసెంబర్ లో సో ఆయన రేవంత్ రెడ్డి సీఎం అయిండు అని చెప్పేసి వినిపించగానే మీరు టీవీలో చూసి ఉండొచ్చు. సో అప్పుడు ఎట్లా అనిపిస్తాం అంటే మన ఇంట్లో ఉండి వెళ్ళిన అమ్మాయి సంతోషం అనేది ఇట్లా ఊపికొస్తుంది అన్నట్లు. ఆ పాటలు ఒక పాట ఉంది కదా అది, ఆ ఆ పాట ఏంటంటే మేమే డాన్స్ చేస్తుంటాం ఇట్లా, అంత ఉంది ఆ పాట. వచ్చినప్పుడు పెట్టేది ఉండే ఆ పాట కానీ మర్చిపోయాను అసలు. చాలా బాగుంది ఈ అనుభూతి అనేది, చాలా బాగుంది. చుట్టుపక్కల కూడా ఎట్లా చూస్తారు అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ ఇంట్లో పార్వతమ్మ వాళ్ళ ఇంట్లో నేను పెద్దగా వీళ్ళకి ఎవరికి అంత తెలియదు అన్నట్లు. నా ఇంట్లో నేనంటే ఎప్పుడు పిల్లల దగ్గరనే ఎక్కువ గడుపుతుంటా. ఇంకా వచ్చినా అంటే ఇంట్లోనే, నాకు పెద్ద చుట్టుపక్కల ఎవరితో పరిచయాలు అంత లేవు అన్నట్లు. వాళ్ళు ఈ రోజు అందరు పరిశాన్ అన్నట్లు, సీఎం ఏంది ఈతనికి రావడం తెలిసిపోయింది. సీఎం ఏంది ఇప్పుడు ఒకసారి కూడా తెలియదు అసలు, వీళ్ళింటికి రావడం ఏంది అని అందరు కొంచెం జెల్సీ ఫీల్ అవుతున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు మర్చిపోతారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన, అలాంటిది ఆయన గుర్తు పెట్టుకుని ఇంత టైం మా కోసం ఒక 20 minutes, ఒక సీఎం రాష్ట్రానికి సీఎం మా కోసం 20 minutes కేటాయించిందంటే అది మా అదృష్టం అనుకోవాలి. చాలా బాగుంది, మమ్మల్ని ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టాడు రేవంత్ రెడ్డి. మందలించడం కానీ చిన్నప్పుడు అల్లరి పనులు ఏమైనా చేసినప్పుడు ఇట్లా మీరు మందలించడం చాలా డీసెంట్ గా ఉండేటోడు చిన్నప్పటి నుంచి అయినా. లేదు లేదు లేదు, చాలా చిన్నప్పటి నుంచి కూడా ఒక పద్ధతి మీద ఉండేటోడు అన్నట్లు, సిన్సియర్ గా. ఇంత ఈ కొట్లాటలకు దాంట్లకు చాలా దూరం అన్నట్లు. అంత ఏం లేదు, వాళ్ళంతా జాబ్ చేస్తాడు కదా, వాళ్ళకి ఊర్లో పొలాలు ఉన్నాయి, వాళ్ళకి ఏమి ఇబ్బందులు లేవు. చిన్నప్పటి నుంచి అయినా ఏమి ఇబ్బందులు లేవు, మంచి పొజిషన్లోనే ఉన్నారు వాళ్ళు. ఇంకా ఇప్పుడు ఇంకా సీఎం అయ్యిండు కదా, ఇంకా చెప్పిరా గుర్తు చేసుకురు ఏమన్నా అక్క ఆ రోజు మీరు ఇట్లా చేసిండే నేను ఇట్లా చేస్తుండే అని చెప్పి. అంత టైం ఏడుంది, మమ్మల్ని మాకు టైం ఇస్తున్నారా జనాలు? మమ్మల్ని వెనక్కి తొప్పేసి వాళ్ళే ముందరకు పోతున్నారు. ఇంకా మనం వాళ్ళని కూడా ఏమనలేము, అందరికి ఆతృత అనేది ఉంటది కదా, అందరికన్నా మనకు కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. టైం ఇవ్వలేరంటారు రేవంత్ రెడ్డి గారు. తర్వాత మాకు చూడండి మీ ఇంటి ఓనర్ కూడా చెప్తా ఉన్నారు జనాల మధ్యలో మాకు టైం ఇవ్వలేరు అని. టైం ఇవ్వలేదండి ఈ జనాలు, మాకు టైం ఇవ్వలేదు, జనాలు టైం ఇవ్వలేదు, ఈ జనాలు మాకు టైం ఇవ్వలేదు అన్నట్లు. సీఎం అయిన తర్వాత కలిసినాం, నేను మా పాప పోయి కలిసినాం. ఆయన మమ్మల్ని కలవడం వేరు, మేము ఆయన కొరకు అపాయింట్మెంట్ తీసుకొని కలవడం అటువంటిది ఏం లేదు. అడిగితే పంపిస్తారు. ఇంకా ఆయన్నే మా ఇంటికి వచ్చి మాకు ఇంత సర్ప్రైజ్, ఇంత తేడా అనేది మేము ఊహించలేదు అసలుకి. నా జీవితం ధన్యం అయిపోయింది అన్నట్లు. ఏ సీఎం కూడా ఇట్లా చిన్నప్పుడు ఇంట్లో రెంట్ చరిత్రలోనే లేదు, ఆయన చరిత్ర సృష్టించిండు అన్నట్లు మా కోసం అని. సో ఫోన్ కాల్ కానీ అట్లా ఏమైనా ఫోన్ కాల్ కానీ అట్లా ఉంటారు? ఏం లేదు, ఏమన్నా ఫంక్షన్లు ఉంటే ఫోన్ చేసి పిలుస్తారు. డైరెక్ట్ ఆయనకి కాల్ చేసి పిలుస్తారు. ఆయనకు డైరెక్ట్ ఏం కాల్ చేయదు, ఫోన్ చేసి చెప్తారు అన్నట్లు. వాళ్ళ రోజు ఫంక్షన్ ఉంది రమ్మంటే వెళ్తారు. సో ఇప్పుడు అమ్మా ఇంకా మీరు ఇక్కడ నుంచి అక్కడ ఉంది, సో ఇప్పుడు మీరే ఉంటున్నారా లేకుంటే ఇంకా వెనకకి స్కూల్కి ఇచ్చినా అని చెప్పి? స్కూల్కి ఇచ్చినాం. ఫస్ట్ ఆ ఇంట్లోనే ఉన్నాం మేము అందరం, అందుట్లో ఒక పోర్షన్ లో ఉన్నారు, ఇది ఒక పోర్షన్ అన్నమాట. పిల్లలందరూ ఎక్కువ ఉంటుండ్రు కదా, వాళ్ళన్న వదిన అక్కడ ఉంటుండ్రు, పిల్లలందరూ ఇక్కడ పడుకోవడం, చదువుకోవడం, తిరగడం. హ్యాపీ కాదు, గ్రేట్ అనుకోవాలి, నేను గ్రేట్ అనుకోవాలి. నా మీద ఎంత అభిమానం ఉంటే వచ్చి నాతో 20 నిమిషాలు గడుపుతాడు. ఆయన ఎంత బిజీ వ్యక్తి, ఆయనకు ఒక ప్రతి నిమిషం ఆయన ఈ లెక్కించుకుంటాడు, ప్రతి నిమిషం కూడా. అటువంటిది వచ్చి డైరెక్ట్ టెంపుల్ పోయిండు, సెకండ్ ఇంపార్టెన్స్ మాకు ఇచ్చిండు, ఇక్కడికే వచ్చిండు డైరెక్ట్. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళ పనులు చూసుకొని ఇంకా వాళ్ళు ఏదైతే. మీకు ఎప్పుడు తెలిసిందమ్మా రేవంత్ రెడ్డి మా ఇంటికి వస్తారు, ఇక్కడ కిరాయుడు కాబట్టి మా ఇంటికి వస్తారు అని ఎప్పుడు తెలిసింది? 1 వీక్ కింద తెలిసింది, ఎస్ఐసార్ వచ్చి చెప్పిండ్రు, కానీ మేము నమ్మలేదు అన్నట్లు. ఈ రోజు వచ్చే వరకు కూడా నమ్మకం లేదు, ఇంట్లో కాలు పెట్టే వరకు కూడా మాకు నమ్మకం లేదు అన్నట్లు. వస్తాడని అనుకుంటున్నాము, మరి సీఎం అంటే ఏమైనా బిజీ షెడ్యూల్ అట్లా ఉంటే కొంచెం క్యాన్సిల్ కూడా చేసుకుంటారు కదా, అట్లా కాకుండా మమ్మల్ని ఒక రేంజ్ లో నిలబెట్టిండు రేవంత్ రెడ్డి.
తనకు దగ్గర రేవంజ్లో మమ్మల్ని నిలబెట్టిండు మా ఇంటికి వచ్చి. ఏమన్నా అంటే మీ ఇష్టంగా ఏమైనా తినేది అట్లా ఏమైనా ఇచ్చారు ఆయనకి, తినండి మళ్ళీ నీళ్ళు తాగండి అని చెప్పేది అట్లే టిఫిన్ పెట్టినా చేసిరా టిఫిన్ ఇక్కడ? చేసి వద్దనకుండా తిన్నారు. అదే సేమ్ అదే ప్రేమ చిన్నప్పుడు అదే ఆప్యాయత ఇంకా ఇంకా ఎక్కువైంది అప్పటికన్నా, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. అట్లా మీరు చెప్తారు చిన్నప్పుడు నేను పెద్దగా నీకు ఇదైతా అట్లయితే ఇట్లయితే చిన్నప్పుడు అంత పెద్ద ఏం లేదు. ఇంకా మేము చిన్నోళ్ళమే అప్పుడు. మీ గోల్ ఏంది, మీ రీచ్ ఏంది అవన్నీ ఇంకా ఏం అడుగుతాం మేము. అప్పుడు నాకంత 24-25 ఇయర్స్ ఉండే. అప్పుడు రేవంత్ రెడ్డికి అప్పుడు చిన్న పిల్లలు వాళ్ళు. మా పాప పుట్టిన తర్వాత అంతకుముందే వచ్చిండ్రు, 2 ఇయర్స్ ముందే వచ్చిండ్రు. 82నో 83నో వచ్చిండ్రు. అప్పటి నుంచి ఇంకా మా పిల్లలు వాళ్ళు అంతా ఇంకా ఎత్తుకొని పెంచిండ్రు మా పిల్లలని. నిజంగా చెప్పాలంటే అంతా వాళ్ళను, మా పాపను బాబును వాళ్ళు ఎంబడి తిప్పుకున్నారు అన్నట్లు. వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ ఎంబడేసుకొని పోతుండ్రు పిల్లలను. బాగా అలవాటు మా పిల్లలకు. మామ అని బాగా అలవాటు మా పిల్లలకు. మామ ఈరోజు సీఎం చెప్పుకున్నారమ్మ ఎవరికన్నా ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి మా ఇంట్లోనే కిరాయికి ఉండేది అని చెప్పి అట్లా అంటే ఆనందం ఉంటుండే కదా రేవంత్ రెడ్డి గారు సీఎం. కానీ మేము వాళ్ళకు భంగం కలిగించకూడదు. మన మాటల ద్వారా వాళ్ళ ప్రైవసీకి మనం భంగం కలిగించకూడదు. మనకి ఎంతనన్నా ఉండని. ఇప్పుడు వాళ్ళకు హోదాలు ఉన్నారు, మనం వాళ్ళ గురించి అట్లా చేయకూడదు. మనకి ఎంత పరిచయాలు ఉండని ఎంత ఉన్నాయి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి మేము చెప్తున్నాం, కానీ మేము ఇప్పటివరకు అసలుకి ఎవరితోనో కూడా రేవంత్ రెడ్డి మా ఇంట్లో ఉండిపోయాడు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు అన్నట్లు. తెలియదు. ఎందుకంటే చిన్నప్పుడు ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏం తెలియదు కదా, వాళ్ళకి ఎవరికి తెలియదు అన్నట్లు. అందుకని కొంచెం జెల్సీ ఫీల్ అవుతున్నారు. సో చూసారు కదా, చిన్న ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడనే పడుకోవడం కావచ్చు, వాళ్ళందరూ వీళ్ళ పిల్లలతో, పార్వతమ్మ వాళ్ళ పిల్లలతో. సో పార్వతమ్మని అక్క అని చెప్పి పిలుస్తా ఉండి సో ఇక్కడనే పెరిగాడు. సో అలాంటిది రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈరోజు మమ్మల్ని కలవడానికి ఒక దేవుని దగ్గర దర్శనం చేసుకుని సెకండ్ ప్రయారిటీ మాకిచ్చి సుమారు 20 నిమిషాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అతను 20 నిమిషాలు మమ్మల్ని గుర్తుపెట్టుకొని వచ్చి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఆ 3 రంగుల జెండా స్పాట్ ఏదైతే అది మేము ఇంట్లో పెట్టి మేమే డాన్స్ చేస్తుండే అని చెప్పి పార్వతమ్మ గారు కూడా చెప్తాను. సో ఇటు పెట్టలేదు పాట, ఆయన వచ్చినప్పుడు పెడితే ఆనందంలో మేమే డాన్స్ చేస్తుండే అని చెప్పి కూడా పార్వతమ్మ గారు చెప్తా ఉన్న పరిస్థితి. సుజీశ్రీగా సో ఇట్లా అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి కూడా మమ్మల్ని ఇంకా మర్చిపోకుండా మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు. అదే చాలా థ్యాంక్స్, అదే చాలా పెద్దది మాకు అని చెప్పి చెప్తాను. సో రెగ్యులర్ ఎప్పుడైనా సరే ఫోన్ కాల్ దూరంగానే ఉంటారు. అంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే సో ఒక్కోసారి ఒక పదవిలో వచ్చిన తర్వాత మర్చిపోతూ ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి అలా కాదు అని చెప్పేసి కూడా పార్వతమ్మ గారు చెప్తున్న పరిస్థితి. సుజీశ్రీగా సో ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు కూడా కంప్లీట్ ఇక్కడనే రేవంత్ రెడ్డి గారు ఉన్న పరిస్థితి. సో ఇది దాని తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఉంటుండే. సో అక్కడనేమో ఇప్పుడు స్కూల్ ఉందంటే అక్కడ స్కూల్ ఇచ్చారు. సో ఇక్కడ ఆయన నుండి బాల్యం అంతా కూడా ఇక్కడ ఇప్పిన ప్లేస్ అంటే ఇది అనమాట. వీడియో వంశీతో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్, ఫ్రమ్ వనపర్తి, హైదరాబాద్ వనపర్తి. రేవంత్ రెడ్డి ఇంట్లోకి చిన్నప్పుడు పెరిగిన ఇంట్లోకి